హాయ్ ఫ్రెండ్స్. ఒక సింగిల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా ఉమెన్స్. ఇంగ్లాండ్ ఉమెన్స్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌కి బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా స్మృతి మందన చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. టెస్ట్ అంటేనే నిదానంగా ఆడడం. ఈరోజు నిదానంగా ఆడి స్మృతి మందన చాలా అద్భుతంగా ఆడి తన ఫోర్త్ 50 స్కోర్ చేసింది టెస్ట్ క్రికెట్‌లో. అలాగే తను 83 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. స్మృతి మందనతో పార్ట్నర్‌షిప్ చేసి 89 పరుగుల పార్ట్నర్‌షిప్ చేశారు. చాలా మంచి పార్ట్నర్‌షిప్ సాధించారు క్రూషియల్ టైంలో. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ వచ్చేసి 58 పరుగులు చేసింది. అలాగే తన సెకండ్ 50 ఇన్ టెస్ట్ క్రికెట్. అండ్ అలాగే ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించింది. చివర్లో టైలెండర్‌గా వచ్చి చాలా మంచి బ్యాటింగ్ చేసింది. 57 పరుగులు చేసింది. అలాగే తన ఫిఫ్త్ 50 ఇన్ టెస్ట్ క్రికెట్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మన టీమిండియా స్కోర్ వచ్చేసి 285 ఫర్ 10 ఇన్ 74.5 ఓవర్స్. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకల్స్టన్ మాత్రమే చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూయించింది. మిగతా వాళ్ళెవరూ అంత మంచిగా రాణించలేదు. ఎక్స్‌పెన్సివ్‌గా బౌలింగ్ చేశారు. సోఫీ ఎకల్స్టన్ మాత్రమే 3 వికెట్లు తీసుకున్నది ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్‌కి వచ్చి 4 వికెట్లు కోల్పోయారు 20 ఓవర్లలో. అలాగే నాట్ సివర్బ్రంట్ మరియు హ్యామీ జోన్స్ ఇద్దరు కలిపి క్రూషియల్ పార్ట్నర్‌షిప్ చేశారు. చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించి 84 పరుగుల పార్ట్నర్‌షిప్ సాధించారు. నాట్ సివర్బ్రంట్ అన్ని వికెట్లు పడుతుంటే తను మాత్రం స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తూ మంచి పార్ట్నర్‌షిప్ చేసింది హ్యామీ జోన్స్ తోటి. అలాగే తను నాట్ సివర్బ్రంట్ 44 పరుగులు చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. అండ్ అలాగే యామీ జోన్స్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించింది. అలాగే నాట్ సివర్బ్రంట్‌తో కలిసి క్రూషియల్ పార్ట్నర్‌షిప్ చేసింది. యామీ జోన్స్ స్లోగా ఆడింది. ఇన్నింగ్స్ బిల్డ్ చేసింది. అలాగే 52 పరుగులు చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. అలాగే తన సెకండ్ 50 ఇన్ టెస్ట్ క్రికెట్. ఇంగ్లాండ్ టీమ్ 170 ఫర్ 10 ఇన్ 59.1 ఓవర్స్. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా ఓపెనర్స్ స్మృతి మందాన మరియు షెఫాలి వర్మ ఇద్దరు కలిపి 83 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించారు. వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. షెఫాలి వర్మ వికెట్ పడిపోయిన తర్వాత వన్ డౌన్లో వచ్చిన ఎస్టికా భాటియా మరియు స్మృతి మందాన ఇద్దరు కలిపి మంచి పార్ట్నర్షిప్ సాధించారు. వారిద్దరి బ్యాటింగ్ ప్రదర్శనతో అలాగే 73 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు వీళ్ళిద్దరూ. ప్రీతి మందన చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించింది. అలాగే తను 70 పరుగులు స్కోర్ చేసింది. అలాగే తన ఫిఫ్త్ 50 ఇన్ టెస్ట్ క్రికెట్. ఎస్టికా భాటియా ఆడుతున్నప్పటి వరకు ఇంగ్లాండ్ బౌలర్స్ ఈమె వికెట్ ఎలా తీయాలని చాలా బాగా ఆలోచిస్తున్నారు. అసలే తీయలేకపోయారు వికెట్. కానీ లాస్ట్‌కి తన మెయిడెన్ సెంచరీ స్కోర్ చేసినంక 113 పరుగులు చేసినంక తన వికెట్ కోల్పోయింది ఎస్టికా భాటియా. అండ్ అలాగే ఎస్టికా భాటియా సెంచరీతో తను మొదటి ఉమెన్స్ క్రికెటర్‌గా నిలిచిపోయింది. సెంచరీ స్కోర్ చేసిన ప్లేయర్‌గా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో. రిచా ఘోష్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తన మంచి బ్యాటింగ్‌తో 50 పరుగులు స్కోర్ చేసింది. అలాగే తను థర్డ్ 50 స్కోర్ చేసింది ఇన్ టెస్ట్ క్రికెట్. ఇండియా టీమ్ వచ్చేసి 341 ఫర్ 7కి డిక్లేర్ చేసింది 86.3 ఓవర్స్‌లో. అండ్ అలాగే ఇంగ్లాండ్ టీమ్ మ్యాచ్ గెలవాలంటే 450 రన్స్ కొట్టాలి. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఇంగ్లాండ్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లాగానే ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మొదటి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయారు. అలాగే యామీ జోన్స్ మరియు మ్యాడీ విల్లర్స్ ఇద్దరు కలిపి క్రూషియల్ పార్ట్నర్‌షిప్ సాధించారు. 67 పరుగుల పార్ట్నర్‌షిప్. ఎందుకంటే వికెట్లు పడిపోతున్నప్పుడు వీరిద్దరూ చాలా మంచి పార్ట్నర్‌షిప్ సాధించారు. అండ్ అలాగే యామీ జోన్స్ చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించి క్రూషియల్ టైంలో మంచి పార్ట్నర్‌షిప్ సాధించింది. అండ్ అలాగే తన థర్డ్ 50 ఇన్ టెస్ట్ క్రికెట్ 54 రన్స్ స్కోర్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్‌లో. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా ఒక 50 ఉంది యామీ జోన్స్‌కి. సోఫీ ఎకల్స్టన్ చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూయించింది క్రూషియల్ టైంలో వికెట్లు పడిపోతున్నప్పుడు చాలా మంచి బ్యాటింగ్ చేసింది. అలాగే తను తన మొదటి హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. ఇన్ టెస్ట్ క్రికెట్ 50 పరుగులు సాధించింది.
అండ్ అలాగే సోఫీ ఎకల్స్టన్ వచ్చేసి సెకండ్ ప్లేయర్గా రిజిస్టర్ అయింది. 50+ రన్స్ స్కోర్స్ బ్యాటింగ్ చేస్తుండగా నెంబర్ 8 పొజిషన్లో లేదా లోయర్గా ఫోర్త్ ఇన్నింగ్స్లో ఆపే ఉమెన్స్ టెస్ట్ క్రికెట్. ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ వచ్చేసి 186 ఫర్ 10 ఇన్ 62.5 ఓవర్స్. ఇండియన్ ఉమెన్స్ టీమ్ టెస్ట్ మ్యాచ్లో మంచి విజయం సాధించారు. అండ్ అలాగే 270 రన్స్ హ్యూజ్ మార్జిన్తో ఇంగ్లాండ్ టీంపై మ్యాచ్ గెలిచారు. అండ్ అలాగే ఇప్పటివరకు ఇండియాకు మరియు ఇంగ్లాండ్కి జరిగిన 15 టెస్ట్ మ్యాచ్ల్లో ఇండియా 3 గెలిచింది. అండ్ అలాగే ఇంగ్లాండ్ వచ్చేసి 1 గెలిచింది. అది కూడా జంషెడ్పూర్లో 1995లో గెలిచింది. అలాగే డ్రా అయిన మ్యాచ్లు 11. అండ్ అలాగే ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్లలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్కి ఇండియాదే పై చేయి ఉందని మనకి అర్థమైపోయింది ఈ స్టాట్స్ చూసిన తర్వాత. అండ్ అలాగే స్మృతి మందాన వచ్చేసి తన ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసింది ఇన్ 50 బాల్స్లో. అండ్ అలాగే థర్డ్ ఇండియన్ టు స్కోర్ ఫాస్టెస్ట్ 50. అండ్ అలాగే రిచా ఘోష్ కూడా 52 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసింది. అండ్ అలాగే ఫిఫ్త్ ఇండియన్ టు స్కోర్ ఫాస్టెస్ట్ 50. క్రాంతి గౌడ్ వచ్చేసి తన మొదటి 5 వికెట్ ఆల్ తీసుకున్నది ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ అలాగే మొదటి ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు టేక్ 5 వికెట్ ఆల్స్ ఎట్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఇన్ టెస్ట్ క్రికెట్. అండ్ అలాగే సోఫీ ఎకల్స్టన్ కూడా తన ఫోర్త్ 5 వికెట్ ఆల్ సాధించింది ఇన్ టెస్ట్ క్రికెట్. అండ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి క్రాంతి గౌడ్.